హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇదైతే ట్రావెల్ వ్లాగ్లో డే 2 రోజు అనమాట. నేను ముందు రోజు పెట్టాను కదండి, ఇంకా అరుణాచలం దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా బయలుదేరాము, మధ్యలో లంచ్ చేసాము అని చెప్పేసి ముందు వ్లాగ్ పెట్టాను కదా, అది చూడని వాళ్ళు ఉంటే చూసి కంటిన్యూషన్ చూడండి. ముందు 2 వ్లాగ్స్ అయితే పెట్టాను, ట్రావెల్ వ్లాగ్స్. ఇదైతే 3rd వ్లాగ్ అనమాట, డే 2 రోజు. ఇంకా అరుణాచలం నుంచి ఇంకా చెక్అవుట్ అయ్యి 12:30కి ఇంకా ముందు వ్లాగ్లో చూపించాను కదా, లంచ్ చేసి బయలుదేరాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మనకు అరుణాచలం దగ్గర నుంచి మనకి 4.5 hours, ఇంకా మనం మరీ లంచ్కి అందుకు ఆగుతాం కాబట్టి 5 hours అనమాట. ఇంకా మేము అక్కడ 1:30, 2 అలా అయింది కదండి. లంచ్ చేసేసేదలికి 2 అలా అయింది, 2 అవుతూ ఉండింది. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేదలికి ఈవినింగ్ అయిందనమాట. చూస్తున్నారు కదా బోర్డు, ఫస్ట్ టైం తమిళనాడు సైడ్ తెలుగులో అక్షరాలు ఇక్కడ ఈ బోర్డులో మాత్రమే చూశానండి. అన్ని భాషలు అందరికి అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా రాశారు, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని. మనకు ఇది దిండిగల్ దగ్గర నుంచి ఒక 20 kilometers ఉంటుందండి. మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే రూమ్స్ ఏమీ చిక్కవు. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మనము దిండిగల్లోనే రూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడి నుంచి మనకి ఆటోస్ అందుకు దొరుకుతాయండి. మనకి బస్సెస్ కూడా ఉంటాయి, ఆటోస్లో వస్తారు. ఆటో ఛార్జ్ నేను విన్న ప్రకారము 1000 rupees అలా తీసుకుంటారండి. అక్కడి నుంచి ఉంటుంది మనకి ఆ బోర్డు నుంచి ఒక 4 kilometers ఉంటుంది. ఇదే అనమాట. మేము వచ్చే టైంకి నేను చెప్పాను కదండి, మేము ఎక్కడికి వచ్చిన ఈవినింగ్ 5కి వాన పడుతుందండి. సో అలా వాన పడుతుంది, చాలా పెద్ద వాన అనమాట. ఇంకా అందుకే అలా టవాల్ కప్పుకొని ఇంకైతే వచ్చాము. ఇంకా స్వామివారికి చూస్తున్నారు కదా, ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాం కదా, ఇంకా టెంకాయ ఎందుకు కొడదామని చెప్పేసి స్వామివారికి మాల అందుకు కొన్నామండి. 70 rupees తీసుకున్నారండి. మామూలుగా వీక్ డేస్లో మంగళవారం కానీ వీక్ డేస్లో కానీ చాలామంది రష్ ఉంటారండి ఇక్కడ. మేము వెళ్ళింది సాటర్డే సండే అయిపోయింది కదండి, మేము వచ్చింది మండే అనమాట ఇక్కడికి, సారీ సండే. సో రష్ ఉన్నారనమాట. మేము వచ్చే టైంకి బాగా పల్లకి సేవ అందుకు జరుగుతుంది. నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. మేము మాల తీసుకున్నామా అన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే చూడండి వివరంగా రాశారు, ఎన్ని ఎంత ఛార్జ్, 5 7 6 8 6 7 10 12 అనమాట. మనకి చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే చిన్నది తీసుకుంటారనమాట. అంటే మిల్లీమీటర్స్ అనమాట. సైజెస్ కూడా ఉంటాయి, పెద్ద సైజెస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ అదే ఫస్ట్ మనం తీసుకొని స్వామివారి దగ్గర పూజ చేసి ఇస్తారండి, తర్వాత మనం వేసుకోవచ్చు. ఇక్కడే వేసేసుకోవచ్చు, మనము స్వామివారి దగ్గరే వేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇక్కడ ఈ బోర్డులో అంటే మనకు మాల నియమాలు ఉంటాయి కదండి, అదైతే వివరంగా ఇక్కడ రాసి ఉంచారు చూడండి. మామూలుగా అయితే మనకు లేడీస్ అడ్డంకి వచ్చినప్పుడు వేసుకోకూడదు. ఇంకా మనం ఎక్కడన్నా ఇట్లా చావు దినాలు అలా వెళ్తాం కదండి, అప్పుడు వేసుకోకూడదు. తర్వాత మనము ఇక్కడ నాన్ వెజ్ గురించి అయితే రాలేదండి, కానీ మనం దేవుణ్ణి చాలా నమ్మే వాళ్ళం కదండి. ఇంకా మనం నాన్ వెజ్ చేస్తున్నప్పుడు కానీ ఆ రోజు వేసుకోకుండా ఉంటే సరిపోతుందండి. ఇంకా మిగతా రోజులంతా వేసుకోవచ్చు అనమాట. అలాగే మనం నైట్ పడుకునేటప్పుడు తీయాలి, మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవచ్చు అనమాట స్నానం చేశాక. ఇంకా మేమైతే మాలలు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి మా వారు, ఇంకా పెద్దవాళ్ళందరము మేము 8 తీసుకున్నాం అనమాట. పిల్లలకి 6 అయితే తీసుకున్నాము. నేను కూడా 6 తీసుకున్నానండి, ఎందుకంటే అంత పొడవు ఎందుకని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ బ్రాస్లెట్ లాగా కూడా ఉంటాయండి, మేము వెళ్ళే టైంకి స్టాక్ అయిపోయాయంట. అక్కడికి అడిగాము వాళ్ళని, ఏమన్నా మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తాయంటే 6 months పడుతుంది అన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు కదండి, కరుంగలి మాల మేము మా దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి. అది ఒరిజినల్లో కాదు మనము నమ్మలేమన్నమాట. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మనము వాళ్ళు దేవుని దగ్గర 41 days ఉంచి పూజ చేసి అమ్ముతూ ఉంటారనమాట మన కోసం. అలాగే బ్రాస్లెట్స్ కూడా వీళ్ళు ఆన్లైన్లో కూడా అసలు సప్లై చేయట్లేదండి, డైరెక్ట్గా మనకు టెంపుల్ దగ్గర మాత్రమే దొరుకుతాయన్నమాట. సో మనము ఇంత దూరం వచ్చి తీసుకోకుంటే ఎలాగండి. సో మేము అందరం తీసుకున్నాం అనమాట. ఇంకా చూసారు కదా పల్లకి సేవ ఎంత బాగా జరుగుతుందో, అసలు మురుగన్ స్వామికి జై అని చెప్పేసి ఎంత బాగా పలుకుతూ అసలు చాలాసేపు
అయితే మేము చాలా మంచి టైంలో వచ్చామనిపించిందండి. పల్లకి సేవ మా డాడీ మా వారు కూడా చేశారు. మేమైతే స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. లోపలైతే కెమెరా అలో చేయలేదు, అందుకే నేను బయటకు వచ్చేసాను. కింద పాతాళ శివుడు ఉంటారండి. అక్కడైతే మామూలుగా ఇంతకు ముందు 1 ఇయర్ బ్యాక్ అయితే కిందికి వెళ్ళి మొక్కుండేదానికి ఉన్నింది. కానీ ఇప్పుడు పై నుంచే మొక్కోవాలన్నమాట. ఇంకా శివుడిని అయితే మొక్కొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాం. ఇప్పుడు నాకు తెలిసిన ఈ టెంపుల్ గురించి కొన్ని వివరాలు అయితే చెప్తానండి. ఇదైతే పూర్వకాలం, చాలా శతాబ్దాల నుంచి గుడి అండి. పూర్వము పాత యోధులు అనేవాళ్ళు 5 లోహాలతో స్వామివారిని తయారు చేసి లోపల కింద పాతాళంగా లోపల ఉంటాడనమాట స్వామి. అక్కడ పెట్టి భూమిలో పూజ చేస్తూ ఉండేవాళ్ళనమాట. పూజ చేయగా స్వామివారి మహిమ అనేది, కాంతి అనేది విరజిమ్ముతూ ఎక్కువ చూసేసరికి తర్వాత తరాల వాళ్ళు రాజు అయితే గనక స్వామివారికి ప్రతిష్టాపన అందుకు చేశారండి గుడి. అలాగే ఈ కరుంగలి మాల కూడా మంచి చెట్టు బెరడు నుంచి తయారు చేసినదండి. అందుకే మనం ఈ మాల వేసుకుంటే చెప్తూ ఉంటారు కదా, అదైపోతాము, ఇది సాధించేస్తాము, ఇది మనకి ఇంత డబ్బులు వచ్చేస్తుంది. ఇవన్నీ నమ్మకండి. మనం దైవాన్ని నమ్ముకొని మాల వేసుకుంటాం. మనలో ఒక పాజిటివ్ ఆలోచనలు వచ్చేలాగా చేస్తుందండి. ఎప్పుడు లేని విధంగా మనకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. మనము మంచి, అలాగే ఇక్కడ దక్షిణ ఎక్కడిచ్చినా కూడా తీసుకోరండి లోపల స్వామి, కానీ మనకు ఎక్కడ కూడా దక్షిణ తీసుకోరు. అదే ఇక్కడ గుడి ప్రత్యేకత. దుష్టశక్తి ప్రభావం అనేది తగ్గుతుంది, నరదిష్టి ఎక్కువ తగలకుండా ఉంటుందన్నమాట. అందుకు మనకు ఈ మాల ప్రత్యేకత అనేది అంత మంచి వైబ్స్ అనేది ఇస్తుందండి. అందులో స్వామివారి దగ్గర 41 రోజులు మనకు ఉంచి తీస్తారు కాబట్టి ఈ మాల ప్రత్యేకత అదే అండి మెయిన్గా. ఎన్ని చెప్పేటని నమ్మకండి. పక్కనే మనం అంటూ ఉంటాం కదండి కాలభైరవుడని, ఇక్కడ వచ్చేసి కురుక్కన్ స్వామి అంటారంట అండి. పక్కనే ఉన్నారు. చాలా తమిళనాడు సైడు మురుగన్ స్వామి, కురుక్కన్ స్వామి వీళ్ళు చాలా మంచిగా పూజిస్తారు, చాలా బాగా నమ్ముతారండి ఇక్కడ. ఇక్కడ బోర్డు కూడా ఉంది. చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళు వచ్చారని చెప్పేసి మనకు వీడియోస్ అయితే లేవు, కానీ మనం చాలామంది చూసాం కదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, ధనుష్ గారు కానీ, ఇలా చాలామంది సెలబ్రిటీస్ వేసుకుంటూ ఉంటారు కదా. దేవుణ్ణి నమ్మి ఒక పాజిటివ్నెస్ కోసం మనమైతే వేసుకుంటాం. ఇలా ఉంటారండి అచ్చం స్వామివారు. 1.5 అడుగు పాతాళంలో లోపల కింద మెట్లు దిగి అయితే వెళ్ళాలండి. మనకు స్వామివారి దగ్గర పూజ చేసి ఇస్తారు. ఇంకా మాకు దర్శనం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్దాం అనుకున్న చోటికి నైట్ ప్రయాణం, ఫుల్గా టైం పడుతుంది. ఇంకా ఎందుకులే నైట్ జర్నీ అని చెప్పేసి ఆల్రెడీ డ్రైవ్ చేసుకొని వచ్చాం కదా, ఇంకా రెస్ట్ తీసుకొని చీకట్లో బయలుదేరదామని చెప్పేసి రూమ్ తీసుకున్నామండి. అలాగే మనకి ఇక్కడ వీక్ డేస్ కాబట్టి మనకి ఎక్కువ ఛార్జ్ చేశారండి. 1600 అయితే తీసుకున్నారు. మామూలుగా వీక్ డేస్ అయితే కనుక ఇంత ఛార్జ్ చేయరు. ఇంకా మాకు ఒక నైట్ కోసమే కదా, ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చి పక్కనే రెస్టారెంట్ ఉన్నిందండి. ఇంకా నేను వీడియో తీయలేదు, ఇంకా ఫుల్ అలసిపోయి. ఇంకా అక్కడైతే టిఫిన్ చేసేసి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, మేము మార్నింగే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే ముందు వ్లాగ్స్ చూసారా, అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం వ్లాగ్, రూమ్ డీటెయిల్స్ అన్నీ పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసి వీడియో చూడండి. అలాగే మీరు హాలిడేస్లో ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చారా, పాతాళ శంభు మురుగన్ స్వామిని దర్శించుకున్నారా, నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ టైం వస్తున్నామండి, చాలా హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు కదా రూమ్ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను. కింద పార్కింగ్ కూడా బాగానే ఉందండి, పర్వాలేదు. మీరు చూసారు కదా జయం రెసిడెన్సీ అనమాట ఇది. ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. కంపల్సరీ రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి, సపోర్ట్ చేయండి. చాలా మంచిగా అనిపించింది అనమాట. దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాతో అయితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి. కింద ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా అయితే బాగానే ఉంది, వీక్ డేస్ కాబట్టి. ఇంకా అన్నీ ఫిల్ అయిపోయాయి. మరి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.